ఏపీలో కూటమి పాగా వేయబోతోందా? అందుకే ఆపరేషన్ వైసీపీకి శ్రీకారం చుట్టిందా? డీలిమిటేషన్ ని దృష్టిలో పెట్టుకుని నేతల్ని లాగేసుకుంటున్నారా? ఆ పార్టీని ఖతం చేసేలా వ్యూహాలు రచిస్తున్నారా? నియోజకవర్గాలు పెరిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇప్పటి నుంచే కూటమి పార్టీలు ఫోకస్ చేయడానికి కారణాలేంటి? గత పరిణామాల్ని పరిగణలోకి తీసుకుని వేస్తున్న స్కెచ్లు ఫలిస్తాయా? ఏపీలో రాజకీయాలు హాట్గా ఉన్నాయి. ఇటీవల ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమి మరింత బలోపేతమయ్యేందుకు పావులు కదుపుతోంది. రానున్న ఎన్నికల నాటికి క్లీన్ స్వీప్ చేసేలా స్కెచ్లు వేస్తోంది. వైసీపీని ఖాళీ చేసేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. త్వరలో డీలిమిటేషన్ జరగబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు 225 కానున్నాయి. ఈ అంశాన్ని ఏపీ విభజన చట్టంలోనూ ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో ఏపీలో 225 అసెంబ్లీ స్థానాలు కాబోతుండటంతో ఆ దిశగా కూటమి ముందుకు వెళుతోంది. అంటే ఇప్పుడు ఉన్నదానికంటే అదనంగా 50 సీట్లు పెరగనున్నాయి. ఆ స్థానాల్లో ఇప్పటినుంచే పాగా వేయాలని కూటమి యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఆపరేషన్ వైసీపీకి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలను చేర్చుకునే పనిలో పడినట్టు ప్రచారం జరుగుతోంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కీలక నేతలను టార్గెట్ చేస్తున్నారట. గతంలో 2019 ఎన్నికల ముందు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. ఆ ఎన్నికల్లో వారందరికీ చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అయితే అందులో ఒకరు తప్ప అంతా ఓడిపోయారు. అద్దంకిలో గొట్టిపాటి రవి ఒక్కరే గెలిచారు. ఆ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పనికి వచ్చే నేతలకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమిలో మరో 10 ఏళ్ల పాటు కలిసి ఉంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరచూ చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేతలను ఆకర్షిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది నేతలు కూటమి బాట పడుతున్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇదివరకే జనసేనలో చేరిపోయారు. ఆళ్ల నాని కూడా టీడీపీలోకి వెళుతున్నారు. గ్రంథి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ కూడా జగన్కు గుడ్ బై చెప్పేశారు. కొట్టు సత్యనారాయణ, ఇతర ముఖ్య నేతలు సైతం కూటమి పార్టీలోకి రాబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. జిల్లాల్లో పట్టున్న నేతలందరితో కూటమి టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ దిశగానే సంప్రదింపులు జరుగుతున్నాయట. మరోవైపు వైసీపీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఘోర ఓటమి తర్వాత నేతలంతా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లు రావడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ముఖం చూపించలేక పార్టీ మారుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న కూటమి నేతలు బలమైన నేతలను లాగేసుకుంటున్నారు. మరి వారి స్కెచ్లు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.